రావు గోపాలరావు జనవరి 14, 1937, ఆగస్టు 13, 1994 రాజ్యసభ సభ్యుడు. ఆయన పట్ల ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగ్స్ మారి మోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్ రికార్డుల అమ్మకాలలో రికార్డు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలన్ లో కొత్తదనానికి రావు గోపాలరావు కొత్త రూపునిచ్చాడు. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే ప్రత్యేకత సంపాదించుకున్నాడు. వేటగాడు చిత్రంలో యాస ప్రాసతో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నా కూడా రావు గోపాలరావు జన హృదయాలను మరోసారి కొలగొట్టాడు. గోపాలరావు గారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళిన వయసులో ఉన్నట్టు కనిపించే పాత్రలో అద్దరగొట్టారు. అలాగే మా ఊళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావు గోపాలరావు, మన ఊరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాల్లో ఆయన నటస్వరూపం కనిపిస్తుంది. కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి 14, 1937లో జన్మించాడు. హరికథ కళాకారిణి అయిన రావు కమల కుమారితో 1966 జనవరి 16న రావు గోపాలరావు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెప్తుండగా విని ముగ్ధులే ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఆ తరువాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. 73 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 6, 2018న హైదరాబాద్ లో మరణించింది ఆమె. నాటకాలంటే ఆసక్తి ఉన్న గోపాలరావును అతని స్నేహితులు ప్రోత్సహించడంతో పాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటక రంగంలోకి వచ్చాడు ఆయన. అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను కూడా స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించాడు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించి అనేక మందిచే ప్రశంసలు అందుకున్నారు ఆయన. నాటక రంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తొందరలోనే రాణిస్తారంటారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష సాక్షి. ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన సినీ నటుడు ఎస్వి రంగారావు ఆ నాటకంలో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధుడయ్యాడు. గుత్తా రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన సినిమాలో రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించాడు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్లకు దండం పెట్టే సన్నివేశం ఉంటుంది. ఎవరికంటే వాళ్లకు దండం పెట్టడానికి ఇష్టపడిన రంగారావు రావు గోపాలరావును మద్రాసు పిలిపించి రామినిడికి పరిచయం చేసి అతని చేత రాజా మామిడి సింగనామాత్యుని పాత్ర పోషింపచేసి అతని కాళ్లకు దండం పెట్టాడు. గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామినిడు ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అలా రామినిడి వద్ద బంగారు సంఖ్యలు, మూగ ప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ప్రతాప్ ఆర్ట్ సంస్థ నిర్మాత కె రాఘవ కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావుకు జగత్ కిలాడీలు సినిమాలో ప్రధాన విలన్ గా అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన గండర గండుడు సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించారు. బాపు రమణల ముత్యాల ముగ్గు సినిమాలో గోపాలరావు విలక్షణ నటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాల్పంచుకున్నాడు. వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్, వింతైన విలనితో ఆ సినిమాకి ఒక ప్రత్యేకతను కనబెంచారు. ఆ రోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ని అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందేవారు. బాబు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప, గోరంత దీపం, మన ఊరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్ చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే డైలాగ్స్ ని నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావు గారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బులి పులి, బొబ్బులి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి పిరీడు, అభిలాష, యమగోళ తదితర చిత్రాల్లో ప్రదర్శించారు. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని పండించి గోపాలరావు ప్రశంసలు అందుకున్నారు. రావు గోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, పట్నం వచ్చిన పతివ్రతలు, మల్లెపువ్వు సినిమాల్లో మాలిష్ మహారాజుగా, మా ఊర్లో మహాశివుడి సినిమాలో శివుడిగా, స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటిదొగ్గ సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి అందరినీ మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టేవారు. దక్షిణాసియాలో సినిమా సంభాషణలు సౌండ్ ట్రాక్తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డ్ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావుది ఒక రికార్డ్. పార్లమెంట్ సభ్యునిగా 6 ఏళ్ల పాటు కొనసాగారు.